పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువిశేషము 19వ అధ్యాయము 34వ వచనము. సైనికులలో ఒకడు ఆయనను ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రైజ్ ది లార్డ్. మనందరము కూడా యేసు తిరుహృదయ పండుగను ఈ రోజున గొప్పగా కొనియాడుతూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఈ 3 రోజుల పాటు మనము దివ్యవాణి ద్వారా వడకంలో పాల్గొనటానికి దేవాతి దేవుడు చక్కటి అవకాశాన్ని అందించి ఉన్నారు. ఈ 3 రోజుల పాటు మనందరము వాక్యాన్ని ధ్యానించుకుంటూ దివ్య బలి పూజలో పాల్గొని ఆరాధన ద్వారా దేవునికి మహిమను ఘనతను చేకూర్చి పెడుతూ మనందరము ఆయనకు కృతజ్ఞులమై ఉన్నప్పుడు ఆ తిరుహృదయము నుండి ఇస్తున్నటువంటి ప్రేమను మనము పొందుకొని ముందుకు నడిచే అవకాశం దేవుడు ఈ 3 రోజులు మనకిచ్చాడు. కావున ఈ యొక్క ప్రసంగము ద్వారా, ఈ యొక్క వడకము ద్వారా మనందరము లబ్ధి పొంది బలపడి క్రీస్తుకి మహిమ కలుగు జీవితాన్ని జీవించు బిడ్డలముగా తయారు కావటానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువిశేష పాఠంలో మనము విన్నట్టుగా సైనికుడు ఒకడు యేసు ప్రభు యొక్క పక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను అనే మాట మనం చదువుకొని ఉన్నాం. కొద్దిసేపు యేసు తిరుహృదయము మరియు యేసు దివ్య కారుణ్యము, ఈ రెండు చాలా దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ రెండు కూడా మనకు ఎంతో లోతైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. యేసు తిరుహృదయాన్ని మనము చూసినట్లయితే ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. అదే యేసు ప్రభు యొక్క దివ్య కారుణ్యాన్ని మనం చూసినట్లయితే ఒక స్వచ్ఛమైనటువంటి కరుణను చూస్తూ ఉన్నాం. ప్రేమ కరుణ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవాతి దేవుడు మనకు చాలా చక్కగా అవకాశాన్ని అందిస్తూ ఉన్నాడు. యేసు తిరుహృదయాన్ని మనము స్వీకరించినప్పుడు, ఆ యేసు తిరుహృదయం యొక్క గొప్పతనాన్ని గ్రహించినప్పుడు మనము క్రీస్తులో భాగస్థులము అవుతూ ఉంటాము అని. దివ్య కారుణ్యాన్ని గురించి చూసినప్పుడు ఆయన ప్రక్క నుండి రక్తము నీరు స్రవించాయి ఉన్నారు. 2 పరమరహస్యాలు. నీరు మన యొక్క జ్ఞానస్నాన ప్రమాణాన్ని చూపిస్తూ తల్లి తిరుసభలో మనకు ఒక భాగాన్ని ఇస్తూ ఉంది. రక్తము మన యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తూ ఏం చేస్తుందంట, మన పాపము నుండి పరిగణించి మనలను రక్షణ ప్రణాళికలోనికి చేరుస్తుంది. ఇది దివ్య కారుణ్యంలోని గొప్పతనం. ఈ రోజున మనందరము కూడా ఈ వడకంలో పాలు పంచుకొనబోతూ ఉండగా ఈ పండుగ రోజున ఆ తిరుహృదయాన్ని గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. తిరుహృదయాన్ని గనక మనము గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క హృదయం, ఆ హృదయము మీద సిలువ, హృదయము మరి ప్రక్కన మరి మండుచున్నటువంటి అగ్ని, హృదయము చుట్టూ కూడా ముండ్ల కిరీటము, ఆ కిరీటము నుండి ప్రవహిస్తున్నటువంటి రక్తము, ఇన్ని భాగాలుగా యేసు తిరుహృదయము అమర్చబడి ఉంది మనందరి కోసము. ఇన్ని భాగాలుగా యేసు తిరుహృదయము మన కోసము 24 గంటలు కూడా మన కోసము వేచి ఉంటూ ఉంది. ఇందులోని ప్రతి ఒక్క పరమార్థాన్ని ధ్యానించుకుంటూ పోయినట్లయితే మనము
ఆ తిరుహృదయానికి ముగ్ధులమై ఆయన ప్రేమను పొందుకొని మనము ఇతరులకు ఆ ప్రేమను పంచే బిడ్డలముగా మారటానికి దేవుడి 3 రోజుల అవకాశాన్ని అందించి ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని గురించి మనము చాలా చక్కగా ధ్యానించుకుంటూ మన జీవితాలను సరిచేసుకుంటూ ఆ హృదయంలో నుండి ప్రవహిస్తున్నటువంటి ప్రేమకు మనము కూడా అంకితమై ఆ ప్రేమను పొందుకొని ఇతరులకు పంచే బిడ్డలముగా తయారు కావటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క హృదయం మొదటిలో మనం తెలియపరుచుకున్నాం. యేసు ప్రభు యొక్క హృదయం అనగానే ప్రేమతో నిండినటువంటిది. ఎలాంటి ప్రేమతో? స్వచ్ఛమైనటువంటి ప్రేమతో నిండినటువంటిది. ఎలాంటి మడత కానీ ముడత కానీ మచ్చ కానీ లేనటువంటిది యేసు ప్రభు యొక్క ప్రేమా హృదయం. అలాంటి ప్రేమ హృదయాన్ని మనందరము కూడా ధ్యానించాలి. అందుకే 1 యోహానుకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తూ ఉంది. ప్రేమ ఎక్కడ నుండి పుడుతుంది అంట? దేవుని దగ్గర నుండి పుడుతుంది. ప్రేమ దేవుని దగ్గర నుండి పుట్టును అని 1 యోహాను 4:7లో మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అంట? శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అని 1 కొరింథీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనం చాలా క్లుప్తముగా తెలియపరుస్తుంది. ప్రేమ శాశ్వతముగా ఉండును అని. మానవుని యొక్క ప్రేమ శాశ్వతము కాదు. మానవుని యొక్క ప్రేమ కొద్ది రోజుల పాటే ఉంటూ ఉంది. మానవుని యొక్క ప్రేమ మరి అది ఏదో ఆశించి ఉంటూ ఉంది. అందుకే తల్లిదండ్రుల యొక్క ప్రేమలో, యువతీ యువకుల మధ్యల ప్రేమలో, భార్యాభర్తల ప్రేమలో మనము ఏదో ఒకటి కాంక్షిస్తూ ఉంటాం లేదా ఆశపడుతూ ఉంటాం. నాకు ఇది చేయి, నేను నీకు ఇది చేస్తాను. ఇది ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రేమ మానవ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ. ఉదాహరణకు తల్లిదండ్రుల ప్రేమ చూడండి. బిడ్డలను చిన్నప్పుడు బాగా చూసుకున్నట్లయితే మేము ముసలి వాళ్ళమయ్యాక బిడ్డలు మమ్మలను బాగా చూసుకుంటారు అనే ఒక చిన్న ఆశతో కూడినటువంటి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. భార్యాభర్తల ప్రేమ కూడా ఒక చిన్న ఆశతో ఉన్నటువంటి ప్రేమ. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ లోకంలోని ఏ ప్రేమను తీసుకున్నా కానీ అది అశాశ్వతము కాకుండా ఉంటుంది. శాశ్వతమైనటువంటి ప్రేమ ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రేమ. ఎలాంటి స్వార్థము లేనటువంటి ప్రేమ, ఏ ఫలితాన్ని ఆశించినటువంటి ప్రేమ యేసు ప్రభు యొక్క ప్రేమ. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే మరి దేవాతి దేవుడు పునీత పౌలు గారి ద్వారా తెలియపరుస్తున్నాడు, క్రీస్తు ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అని మొట్టమొదటిగా తెలియపరుస్తున్నారు. ప్రియ స్నేహితులారా, మరి ఆ శాశ్వతమైనటువంటి ప్రేమ దగ్గరకు నేను రావటానికి ఎందుకు సంకోచిస్తూ ఉన్నాం? ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను పొందుకొని మనము మన తోటి వారి పట్ల ఉన్నన్ని రోజులు ఎందుకు ప్రేమ లేకుండా ఉండగలుగుతూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ పండుగ రోజున ప్రియ స్నేహితులారా. యేసు ప్రభు అంత స్వచ్ఛమైన ప్రేమను నీకు నాకు అందిస్తూ ఉన్నప్పుడు ఆ స్వచ్ఛమైన ప్రేమను మనము పొందుకొని అదే స్వచ్ఛమైన ప్రేమను ఈ రోజున మనము పంచలేకపోతూ ఉన్నామంటే మనము యేసు ప్రభువుకి ఎంత దగ్గరగా ఉన్నామో అర్థమవుతూ ఉంది. కావుననే ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన హృదయాలను మార్చుకుంటూ ఆ తిరుహృదయానికి అంకితము చేసుకుంటూ ఆ తిరుహృదయంలోని స్వచ్ఛమైన ప్రేమను గ్రహించి మన హృదయంలో ఆ ప్రేమను పదిలపరుచుకొని ఇతరులకు పంచినప్పుడు మనందరము కూడా క్రీస్తు బిడ్డలముగా, క్రీస్తు వారసులముగా ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కావుననే నేను ఆ స్వచ్ఛమైన ప్రేమ దగ్గరకు రావాలి అని ఈ యొక్క మొదటి అంశము మనకు నేర్పిస్తూ ఉంది. రెండవదిగా లూకా సువిశేషము 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనము గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభువు
ఆ తల్లిని చూసి కనికరించి లేదా జాలిపడి ఆమెతో ఏమంటున్నాడు అంటే ఏడవవద్దమ్మా అంటున్నాడు. లూకా సువిశేషం 7వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ నాయిను గ్రామానికి దేవాతి దేవుడు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఒక గుంపు అలా వస్తూ ఉంది. ఎలాంటి గుంపు అంటది? ఆ స్త్రీకి ఒకే ఒక కుమారుడు, భర్త చనిపోయి విధవరాలుగా ఆ నాయిను గ్రామంలో గడుపుతూ ఉంది. ఆ యొక్క కుమారుడు కూడా మరణించాడు. ప్రజలందరూ ఆమె మీద జాలి చూపుతూ రోదిస్తూ ఆ యొక్క శవమును తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంలో యేసు భగవానుడు చూచి ఆమె మీద జాలిపడి ఆయన హృదయము ద్రవించి ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా ఏడవవద్దు అని ఆయన కరుణను చూపిస్తున్నాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క హృదయంలో నుండి వస్తున్నటువంటి ఇంకొక గొప్ప ఆణిముత్యము కరుణ. కరుణ కలిగినటువంటి దేవుడు నీ దేవుడు, నా దేవుడు. కరుణ కలిగినటువంటి హృదయముతో ఆయన నీ సన్నిధికి నా సన్నిధికి వస్తూ ఉన్నాడు. ఏ విధంగానైతే ఆ స్త్రీ మీద ఆయన కనికరము చూపించి ఏడవవద్దమ్మా అని మందలించాడు, ఎవరమైతే నీవు నేను బాధలలో ఇబ్బందులలో ఆయన దగ్గరకు వస్తూ ఉంటామో ఆయన మనలను చూసి ఆ కరుణ కలిగినటువంటి హృదయము కలిగినటువంటి క్రీస్తు మనలను ఏం చేయబోతున్నాడంట? ధైర్యపరచబోతున్నాడు. ఏడవబాకు అని ఆయన ఊరటను ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన యొక్క కరుణ ఎంత గొప్పగా ఉంది అంటే ఆ యొక్క వితంతువుకు ఒకే ఒక్క కుమారుడు ఆయన మరణించినప్పుడు ఆయన కరుణను చూపించి, జాలిని చూపించి, దయను చూపించి ఆ యొక్క తల్లికి కుమారుణ్ణి అందిస్తూ ఉన్నాడు. అది కరుణ కలిగినటువంటి హృదయం కావున, ఆ హృదయము ద్రవించిపోయినది కావున ఏం చేస్తున్నాడంట? కరుణ కలిగినటువంటి క్రీస్తు ఆ బిడ్డల పట్ల కరుణ చూపిస్తున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క హృదయము కరుణతో నిండి ఉన్నది అని ఈ వచనం మనకు నేర్పిస్తుంది. కావుననే నీవు నేను మనందరము కూడా ఆ కరుణామయుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ కరుణ కలిగినటువంటి హృదయముతో నిండిన క్రీస్తు మనలందరినీ ధైర్యపరుస్తాడు అనే అంశాన్ని దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మూడవదిగా మనము యోహాను సువిశేషము 8వ అధ్యాయము 11వ వచనాన్ని గనక చూసినట్లయితే ఇక్కడ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీతో క్రీస్తు భగవానుడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? లేదు ప్రభు, నేను నిన్ను శిక్షించను, ఇక పాపము చేయక జీవించుము. చక్కటి మాట క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. నేనును నిన్ను శిక్షించను అంటే ఆ ప్రభు యొక్క హృదయంలో క్షమాపణ కలిగినటువంటి హృదయము అని మనకు అర్థమవుతుంది. క్రీస్తు హృదయము క్షమాపణతో కూడినటువంటి హృదయము. అందుకే మనము క్రీస్తు నుండి ఎంత దూరము వెళ్ళినా, క్రీస్తు నుండి మనము ఎంత చీకటిలో ప్రయాణము చేసినా ఒక్కసారి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నన్ను క్షమించు అని హృదయ పరివర్తన కలిగి ఆయన సన్నిధిలో మనము మోకరించినప్పుడు ఆయన మన పాపమును చూడడు, కానీ ఆయన మన యొక్క మారిన హృదయాన్ని చూసి ఆ యొక్క క్షమాపణ కలిగినటువంటి హృదయముతో మనల్ని అందరినీ కూడా క్షమిస్తాడు. అంతటి గొప్ప హృదయం క్రీస్తు ప్రభు యొక్క హృదయం. అందుకే ఆయన క్షమించే దేవుడిగా మనలను హక్కున చేర్చుకుంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులరా, కావుననే లూకా సువిశేషము 23వ అధ్యాయము 34వ వచనము మనం చూసినట్లయితే కనుక యేసు ప్రభువు కల్వరిలో ఆయన శ్వాసను విడిచిపెట్టబోతూ ఉండగా 3 గంటల సేపు మహాయాతన పడుతూ ఉన్నటువంటి సమయములో ఆయన పలుకుతున్నటువంటి ఒక గొప్ప మాట ఏమిటి అంటే, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమింపుము అంటున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క హృదయము క్షమతో కూడినటువంటి హృదయము. మనము ఎంత పాపాత్ములమైనప్పటికీ ఆయన దగ్గరకు మారిన మనస్సుతో, మారిన హృదయముతో మనము వచ్చినట్లయితే ఏం చేస్తాడంట? ఆయన క్షమిస్తాడు.
ఆయన హృదయము క్షమతో నిండినటువంటి హృదయము అని మనము ఈ యొక్క 3వ భాగంలో చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, 4వదిగా మత్తయి సువిశేషము 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వినమ్ర హృదయము కలిగినటువంటి వాడు క్రీస్తు ప్రభువు. వినమ్ర హృదయము అనగా ఏది జరిగినా కానీ, ఏం చేస్తున్నా కానీ ఆయన వినమ్రతతో తనను తాను పూర్తిగా తగ్గించుకొని నిలబడుతూ ఉన్నారు. కల్వరిలో ఆయన వినమ్రతను చూస్తూ ఉన్నాం. మరి తుది తీర్పు జరుగుతున్నప్పుడు ఆయన యొక్క వినమ్రతను మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన మీద ఆయన్ను హెరోదు దగ్గరకు తీసుకొని పోయినప్పుడు ఆ చివరి తీర్పులో ఆయన యొక్క వినమ్రతను మనం చూస్తున్నాం. అందుకే మత్తయి సువిశేషము 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే కనుక, వినమ్ర హృదయము కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని వారసులు అగుదురు అని మాట మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభువు తండ్రి దేవుని దగ్గర నుండి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వినమ్రతతో, వినమ్ర హృదయముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రిని విధేయించి జీవించాడు కాబట్టి తిరిగి తండ్రి యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనలందరికీ కూడా ఆ యొక్క తండ్రి సన్నిధిని అందించటానికి ఆయన సిలువను ఎక్కాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మరి అలాంటి వినమ్ర హృదయము కలిగినటువంటి క్రీస్తుని నీవు నేను అనుసరించినప్పుడు ఆయన మనకు ఎలాంటి స్థానాన్ని అందిస్తున్నాడంట? వారసులము అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఆ వారసత్వంలో నీవు నేను పాలు పంచుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, వినమ్ర హృదయము కలిగి మనం జీవించాలి. ఎప్పుడైతే ఆ వినమ్ర హృదయమును కలిగి మనము జీవిస్తూ ఉంటామో ఆయన వారసులముగా, ఆయనతో సకాలముగా, శాశ్వతముగా ఆయన యందు జీవించే బిడ్డలముగా ఉండగలుగుతాం. అందుకే ఈ పండుగ సందర్భంగా మొట్టమొదటిగా క్రీస్తు హృదయాన్ని తీసుకున్నట్లయితే, క్రీస్తు హృదయము ప్రేమతో నిండినటువంటి హృదయము అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా క్రీస్తు హృదయము కనికరము కలిగినటువంటి హృదయము అని నేర్చుకున్నాం. మూడవదిగా క్రీస్తు హృదయము క్షమించే హృదయము అని నేర్చుకున్నాం. మరి నాలుగవదిగా క్రీస్తు హృదయము వినమ్రతతో కూడినటువంటి హృదయము అని నేర్చుకున్నాం. మరి ఆయన యొక్క హృదయానికి మన హృదయాన్ని సమర్పించి ఈ 4 అంశాలను మన గనక గైకొన్నట్లయితే మనము కూడా క్రీస్తు యొక్క రాజ్యంలో వారసురాళ్ళం అవుతూ ఉంటాం. ఇది మొదటిది. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క తిరు హృదయంలో ఉన్నటువంటి రెండవ అంశము సిలువ. ఆ తిరుహృదయాన్ని గమనించినట్లయితే కనుక ఆ తిరుహృదయంలో మనకు కనిపించేది క్రీస్తు ప్రభు యొక్క సిలువ. ఎందుకు ఈ సిలువ దేనికి ఆయన ధరించి ఉన్నారు అంటే, మానవాళందరినీ కూడా రక్షించటానికి ఆయన సిలువ శ్రమలను పొందుకొని ఉన్నాడు. కావుననే మత్తయి సువిశేషము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే కనుక ఆయన యొక్క పుట్టుక ముందు ఆదిలోనే తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన యొక్క జన్మమును గురించి ప్రస్తావించినప్పుడే ఆయన ఎలా ఈ లోకానికి రాబోతున్నాడు, ఎందుకు రాబోతూ ఉన్నాడు అనేది తెలియపరుస్తూ ఉన్నారు. తన ప్రజలను వారి వారి పాపముల నుండి రక్షించుటకు అని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. ఎలా రక్షించబోతూ ఉన్నాడు అంట అనగా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, ఆయన తన ప్రజలందరినీ రక్షించుటకు ఏ విధముగా రక్షించబోతున్నాడు అంటే, సిలువను ఎక్కి ఆయన యొక్క శరీరమును సిలువలో అంటగొట్టబడి మనందరినీ రక్షించబోతున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే మరి సిలువ అనగానే రక్షణకు గుర్తు. రక్షణ ఏ విధముగా రాబోతుంది అంటే, సిలువ ద్వారా. ఎవరు తీసుకొని రాబోతూ ఉన్నారు అంటే, క్రీస్తు ప్రభువు. యేసు అనగా రక్షకుడు అని అర్థము అని మత్తయి సువిశేషము 1:21వ వచనం మనకు నేర్పిస్తూ ఉంది. కావుననే మనం ఒకసారి వేదాలను
పరిశీలించినట్లయితే 4 వేదాలలోని ఒకటైనటువంటి వేదము ఋగ్వేదము. ఈ ఋగ్వేదంలో 90వ పర్వములో ఈ విధముగా లిఖించబడి ఉన్నది. సత్పురుషుడు ఈ లోకానికి రావాలి. ఆ సత్పురుషుడు ఈ లోకంలో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఆ సత్పురుషుడి యొక్క రక్తము ఒక మ్రాను మీద చిందింపబడాలి. ఆ మ్రాను మీద చిందింపబడినటువంటి రక్తము నేలను తాకాలి. అప్పుడే ఈ నేలకు విముక్తి లేదా రక్షణ అని ఋగ్వేదము 90వ పర్వము తెలియపరుస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఆ సత్పురుషుడు ఎవరు అని మన క్రైస్తవ జీవితము విశ్వాసులము అనువదించుకున్నట్లయితే ఈ లోకానికి సత్పురుషుడు అంటే పాపము ఎరుగనటువంటి పురుషుడు ఎవరు వచ్చి ఉన్నారు అంటే క్రీస్తు ప్రభువు. ఆయన ఎక్కడ కొట్టబడ్డాడు అంటే మ్రాను మీద. మ్రాను అనగా సిలువ. ఆ మ్రాను నుండి కారుతున్నటువంటి పరిశుద్ధ రక్తము ఎవరిది అయి ఉంటుంది? క్రీస్తు ప్రభువుదై ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కారుతున్నటువంటి పరిశుద్ధ రక్తము నేలను తాకింది. కాబట్టి మానవులందరి యొక్క పాపముల నుండి ఆయన రక్షించువాడు. కాబట్టి దేవుని ప్రియ స్నేహితులారా, ఈ రోజున ఈ ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు యొక్క హృదయంలో కనిపిస్తున్నటువంటి సిలువ నన్ను రక్షించటానికి అని మరి ఒక్కసారి ఆ సిలువ దగ్గరకు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, క్రీస్తు పాపరహితుడు కావుననే మనందరి కోసము పాపిగా పిలువబడ్డాడు సిలువను ఎక్కి. 1 యోహానుకు రాసిన లేఖ 2వ అధ్యాయం 2వ వచనంలో మానవులను పాపము నుండి విమోచించువాడు ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభువు అని 1 యోహాను 2:2 మనకు సెలవిస్తూ ఉన్నాయి. మరి నేను మనందరము కూడా ఆ క్రీస్తు యొక్క సిలువ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ క్రీస్తు సిలువను మనము కౌగిలించుకుంటున్నప్పుడు ఏం దొరుకుతుందంట? మనకు రక్షణ దొరుకుతూ ఉంది అని ఈ రోజున పండుగలోని 2వ పరమ రహస్యం నీకు నాకు నేర్పిస్తోంది. సిలువ దగ్గరికి రావటానికి ఇష్టపడుతున్నావా? సిలువ అనగానే కష్టం అనుకుంటూ ఉంటాం. సిలువ అనగానే మనందరము కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అనుకుంటూ ఉంటాం. కానీ కష్టము, ఇబ్బంది కాదు. కానీ క్రీస్తు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనము రక్షింపబడతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షకుని సన్నిధిలోనికి మనము చేరాలి అంటే క్రీస్తు సిలువను ఆశ్రయించాలి. మనము 2 అంశాలను ధ్యానించుకున్నాం. ఈ తిరుహృదయ పండుగ రోజున 2 అంశాలను ధ్యానించుకున్నాం. మొట్టమొదటిది క్రీస్తు హృదయం, రెండవది ఆ క్రీస్తు హృదయంలో ఉన్నటువంటి సిలువ. ఈ 2 కూడా ఒకటి క్రీస్తు హృదయం ప్రేమను, కరుణను, క్షమను, వినమ్రతను దయచేస్తూ ఉన్నాయి. క్రీస్తు యొక్క సిలువ మనకు రక్షణను అందిస్తూ ఉంది అని నేర్చుకున్నాం. ఒక నిమిషం అందరము కళ్ళను మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, యేసు తిరుహృదయ పండుగ రోజున యేసు తిరుహృదయంలోని గొప్పతనాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. మేమందరము కూడా ఈ 3 రోజుల వడకంలో పాలు పంచుకుంటూ ఆ తిరుహృదయానికి మమ్ములను మేము సమర్పించుకుంటూ ఆ తిరుహృదయంలోని ప్రేమను, కరుణను, క్షమను, వినమ్రతను ధ్యానించి ఉన్నాం. ఆ హృదయానికి మమ్ములను మేము సమర్పించుకొని ఆ హృదయంలోని ప్రేమను మేము పొందుకునే కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రెండవదిగా, నా పరలోకపు తండ్రి, క్రీస్తు హృదయంలోని సిలువను చూస్తున్నప్పుడల్లా నా పాపము కోసము ఆయన సిలువను ఎక్కబడ్డాడు, ఆ సిలువ ద్వారా నేను రక్షింపబడ్డాను అను గొప్ప సత్యాన్ని ఈ రోజున నేర్చుకుని ఉన్నా. ఆ సిలువను మేము ఆకర్షితులమై, ఆ సిలువకు ఆకర్షితులమై, ఆ సిలువను అంటిపెట్టుకొని, ఇదిగో సిలువ అనగా కష్టము, శ్రమ అని భయపడకుండా, సిలువ అనగా రక్షణ అని మేము గొప్పగా ధ్యానించుకుంటూ ఆ సిలువ ద్వారా విడుదలను పొందుకునే కృప మా అందరికీ దయచేయండి.
దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరినీ కూడా తిరుహృదయానికి సమర్పిస్తూ, సిలువకు సమర్పిస్తూ, ఆ తిరుహృదయంలోని ప్రతి ఒక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమ, కరుణ, దయ, క్షమ, వినమ్రతను మేము పొందుకొని ముందుకు నడిచే భాగ్యమును మాకు దయచేయండి. విశ్వాసులందరినీ నీ ప్రేమతో ఆకర్షించుకొని నీ శాశ్వత స్వచ్ఛమైన ప్రేమ ద్వారా బిడ్డలను బలపరచమని ప్రార్థన చేయుచున్నాం. నీ సిలువకు ఆకర్షితులమైనటువంటి మాకు రక్షణను ప్రసాదించి, ఆ రక్షణ ద్వారా నీ యొక్క మార్గంలో నడిచి నిన్ను ముఖాముఖిగా ధ్యానించు భాగ్యమును మా అందరికీ దయచేయమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ వడకంలో విశ్వాసములో పాలు పంచుకొని మీ హృదయములను మార్చుదురుగాక. ఆమేన్. ఆమేన్.